బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో నాకు బాగా ఇచ్చిన మూమెంట్ అంటే చాలానే ఉన్నాయన్నమాట. సో, దాంట్లో బేసిక్‌గా నేను ఈరోజు చెప్పేదేంటంటే 2002లో రిలీజ్ అయిన సినిమా 'చెన్నకేశవరెడ్డి'. సో, ఆల్రెడీ 1999లో 'సమరసింహారెడ్డి' వచ్చింది. 2001లో 'నరసింహ యాడ్' వచ్చింది. సో, అదే ఫ్లోలో 2002లో మళ్ళీ 'చెన్నకేశవరెడ్డి' వచ్చింది. సో, అప్పటికే రాయలసీమ మాస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఎక్కువ బాలకృష్ణ వల్ల అన్నమాట. సో, అలాంటి దీంట్లో 'చెన్నకేశవరెడ్డి' సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లాట్‌గా ఏదో వెళ్తా ఉంటది. ఐ మీన్ కొడుకు క్యారెక్టర్ వెళ్తా ఉంటది. సో, వన్స్ 'చెన్నకేశవరెడ్డి' క్యారెక్టర్ ఎప్పటి నుంచి అయితే ఎస్టాబ్లిష్ అయితదో, ఆ స్క్రీన్ స్టార్ట్ అయితదో అప్పటి నుంచి ఒక రకమైన హై ఇస్తదనమాట. ఆ సినిమాలో మెయిన్‌గా హీరో అంటే నడిగితే మణిశర్మ. ఆ 'శరవ శరవ' అనే ఒక బీజీఎం ఏదైతే ఉందో మామూలుగా కొట్టదసలది. సో, దాంట్లో వచ్చి ఇంకా స్టార్ట్ అయిన తర్వాత వన్స్ అక్కడ మనకి అంటే చాలా ఎలివేషన్స్ ఉంటాయన్నమాట ఆ సినిమాలో. అతను సెకండ్ మెయిన్ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి. సో, ఫస్ట్ ఎలివేషన్ అయితే అతను జైల్‌లో చూసినప్పటి నుంచి అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత అక్కడ డ్రెస్ ఇస్తాడు. సార్ మీది 25 ఏళ్ల ముందు బట్టలు రక్తంతో బాగా తడిచిపోయినట్టుంది అంటే, అక్కడ కూడా సీన్ ఒక డైలాగ్ ఉంటది. అక్కడ లేసిన ఎలివేషను తర్వాత ఎళ్లి సెలూన్‌కెళ్ళి కటింగ్ చేసిన తర్వాత చెమేలి కత్తేల్ అని చెప్పి మీసాలకి సంపంగి నూనె పూసుకుంటాడు. పూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత అంత హైలో అంత ఇంటెన్స్‌గా పోతుండే సీన్‌లు యాక్చువల్‌గా చంపాలి. సో, చంపాలన్నప్పుడు ఏం చేస్తారంటే యాక్చువల్‌గా ఆ పక్కింట్లో పైన అపార్ట్మెంట్ ఉంటది. ఆడబి దిగుతాడన్నమాట. లిఫ్ట్‌లో వెళ్తాడు, ఆడ దిగుతాడు. బ్యాగ్ ఒకటుంటది. బ్యాగ్ తీసి ఏం తీస్తాడురా అనుకుంటే అరటిపండు తీస్తాడు. అరటిపండు తీసి ఆరాంగా గమ్మున తినేసి గమ్మున వెయిట్ చేస్తాడన్నమాట సాయంత్రం నుంచి నైట్ వరకి. సో, నైట్ అయిన తర్వాత ఇంకా మనకు ఆ! వెయిట్ చేస్తాడు. వెయిటింగ్ స్టార్ట్. తర్వాతొచ్చి ఇంకా ఆ దిండ్లున్నాయి గదా! ఆ దిండ్లు కట్టుకోవడం, ఆ కవర్ కట్టుకొని ఎగిరి దూకడం అనమాట. మేబీ ఇప్పుడు చూస్తే ఆ సీన్స్ కొంచెం క్రింజ్‌గా అనిపించొచ్చు. బట్ అప్పట్లో యాక్సెప్టెన్స్ ఉందనమాట. ఎందుకంటే మనం ఎక్కడి నుంచైనా కింద పడినప్పుడు బేసిక్‌గా మనకి దెబ్బ తగిలేది కాళ్ళు, చేతులు. సో, వన్స్ అది ప్రొటెక్ట్ చేసిన తర్వాత దూకడం అనేది యాక్సెప్టబుల్ అక్కడ. సో, అక్కడ అయిన తర్వాత సో, నాకు మెయిన్‌గా ఎక్కడి నుంచి హై ఇచ్చిన సీన్ అంటే మర్డర్ ఏదో జరుగుతుందనమాట. ఆ తర్వాత ఆహుతి ప్రసాద్‌కి ఒక ఫోన్ వస్తుంది. సత్తిరెడ్డి, చలపతిరావు గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి పెద్దాయన ఇంకా బతికే ఉన్నాడు అనేసంటే, పులివెందులలో పులి రేపు దిగుతాందంటాడు. పులివెందులలో రేపు పులి దిగుతాందంటాడు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిన కెమెరా ఆహుతి ప్రసాద్ నుంచి పాన్ అవుట్ అవుతుందనమాట. బ్యాక్ వచ్చి ఏం చెప్తారంటే, అమ్మ ఇంకా ఆయన బతికే ఉన్నారంట, రెడ్డి గారు బతికే ఉన్నారంటే, అలానే రన్నింగ్ క్యామ్‌లో ఎళ్తదనమాట. క్యామ్ అంటే నీకెక్కడ కట్స్ కూడా ఏముండదు. ఒకే షాట్‌లోనే అక్కడి నుంచి లోపలికి రూమ్‌లోకి తీసుకెళ్ళిపోయి, ఆ రూమ్‌లో పటం ఉంటది. ఆ పటం మీద మాలేసుంటారు చెన్నకేశవరెడ్డికి. తబు ఎళ్లి చెన్నకేశవరెడ్డి ఆ మాల తీస్తుందనమాట. తీసినప్పుడు చెన్నకేశవరెడ్డి ఆయన ఫోటో మీద ఆయన బొట్టుంటది. టబుకి బొట్టుండదు. టబు పోయి బొట్టు తీసుకొని ఆమె పెట్టుకుంటది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ షాట్‌లో కొడుకుని చూపిస్తాడు. నాన్న మీ తండ్రి ఇంకా బతికే ఉన్నారు అంటాడనమాట. సో, ఆ షాట్ అయితే మాత్రం నాకు చాలా బాగా రిజిస్టర్ అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ షాట్ అయితే ఇంకా బస్సు దిగడం, ఆ బస్సు ఎంట్రీ నుంచి ఊర్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. వచ్చిన తర్వాత వచ్చి ఆయన కాళ్ళు కడుగుతారు. ఈ కాళ్ళు కడిగేటప్పుడు చలపతిరావు ఒక షాట్ చూపిస్తారు. పైనుంచి స్క్రీన్ చూపించినప్పుడు ఒక పెట్టి ఓపెన్ చేస్తాడనమాట. పెట్టి ఓపెన్ చేసి డ్రెస్ ఎత్తుకుంటాడు. డ్రెస్ ఎత్తుకుని ఎళ్లి డ్రెస్ ఎత్తుకొని పోయి ఆయనకిస్తాడు. "అన్న పొందులు కద్దరన్న" అంటాడు. అట్లా చేయి పెడతాడనమాట. చేయి పెట్టడం సుమోలు వరుసగా నిలుస్తాయి. సర 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 అనేసి వరుసగా అన్ని తలుపు తెరుస్తాయన్నమాట. తీసినప్పుడు ఇంక మాసు. అసలు ఆ గ్లాస్ ఒకటేసుకుంటాడు. చిన్న గ్లాస్ అప్పుడు. అప్పట్లోనే ఇంక తీయడం అసలు ఎంత క్యాజువల్ లుక్ అంటే ఇట్లా చూస్తాడన్నమాట. సైడ్‌కి చూసి ఇంకా కళ్ళెత్తి చూస్తే ఇంకా డోర్ తీసినప్పుడు కూడా షాట్ ఏం చేస్తారంటే కింద నుంచి తీస్తారు కెమెరా. ఆయన కాలు పెట్టడం, కాలు పెట్టడం నుంచి షాట్ ఆయన పైకి చూపిస్తారన్నమాట. అసలు నీకు ఆ స్క్రీన్ అప్పుడు ఈ మధ్య మనం 'సలార్' గురించి మాట్లాడుకున్నాం కదా! స్క్రీన్ సరిపోవట్లేదు ప్రభాస్ అంత స్టాచ్యూర్ అని. సో, అలాంటి ఒక స్టాచ్యూరే బాలకృష్ణ గారికి అప్పట్లో పడిందనమాట. చెన్నకేశవరెడ్డి షాట్‌లో. ఇంక అక్కడి నుంచి ఎళ్లి డైలాగులు ఏముండదు. నేరుగా ఎళ్తాడు, చైర్ ఉంటది, ఎళ్లి కూర్చుంటాడు, ఇలా అంటాడు, "సత్తిరెడ్డి చెప్పు" అంటాడు అంతే. సత్తిరెడ్డి చెప్పు అంటే ఇంక చలపతిరావు వెళ్లి "మీరందరూ బయలుదేరాలంటారు." సో, అంతసేపు ఆ ఇంటెన్స్ సీను అక్కడ మీకు ఇంకొకటుంటది. ఒక చిన్న "పారిపోండ్రు" అంటాడు. పారిపోండ్రు అని ఒకటంటాడు అయిపోతుంది. తర్వాత వాళ్ళంతా పెట్లంతా ఎత్తుకెళ్ళిపోతా ఉంటే వరద బాధితులు వలసకెళ్ళిపోతే వెళ్ళిపోతా అని చెప్పేసి ఎంఎస్ నాయుడు ఒక డైలాగ్ చెప్తాడనమాట. ఇంటెన్స్‌గా జరుగుతా ఉంటే టక్కని ఒక చిన్న పాప అంటే బాలకృష్ణ సినిమాలో నాకు తెలిసి ఈ చిన్న పాప క్యారెక్టర్ అనేది ఎప్పటినుంచో కూడా పెట్టుకొని వస్తారనమాట. అంటే అంత కరడు కట్టిన క్యారెక్టర్ పెడతారు ఇప్పుడు బాలకృష్ణకి. ఆ చిన్న పాప ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసిన సినిమా మొన్న సినిమాలో కూడా బ పాప క్యారెక్టర్ ఉంది. ఆ! సో, అక్కడ కూడా ఒక పాప వచ్చి కాలు పట్టుకుంటది. "అమ్మ ఎవరమ్మా నువ్వు" అని లేస్తే అంటే సైడ్ నుంచి దేవే అని నా కూతురే అన్నయ్య అంటది. టక్కని ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ ఎంత మారుస్తాడంటే అంత ఇదిగా నుంచి అంత సీరియస్‌నెస్ నుంచి ఆ లవ్ అనేది చెల్లి మీద అఫెక్షన్ భలే చూపిస్తారనమాట. ఇంక నేరుగా ఎళ్ళిన తర్వాత "ఎలా ఉన్నావమ్మా" అంటే "బాగున్నానన్నయ్య" అంటది. సో, అప్పుడు కరెక్ట్‌గా ఆ అమ్మాయి బొట్టు చూసి అంటాడనమాట. "నువ్వు ఒక విషయంలో నన్ను క్షమించాలమ్మా. మీ ఇంటాయన్ని నేను చంపేస్తానంటే" ఆ అమ్మాయి ఇంకొక్క సెకన్ ఆలోచించడు.
టక్కని చంపేయి అన్నయ్య. నువ్వు నేను కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కలిసి చేస్తాం. మధ్యలో వాడోడు. మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు. చంపేయి అంటదనమాట. సో కరెక్ట్‌గా ఆ బొట్లోంచి కెమెరా చూపిచ్చి ఆ పాస్ట్ చూపిస్తారనమాట. ఆ పాస్ట్‌లో ఏం చేసినారంటే చిన్నప్పుడు వీడెళ్ళి వాళ్ళ చెల్లికి బొట్టు పెట్టింటాడనమాట. సో అప్పుడు అది అయిన తర్వాత ఒక కరెక్ట్ డైలాగ్ ఒకటి రాస్తాడు. అన్నయ్య అడిగాడని చెప్పి ఐదో తనమే ఇస్తున్నామమ్మా. నేను ఇంకేం మాట్లాడగలుగుతానంటాడనమాట. సో ఆ సీన్‌లో ఎక్స్‌ప్రెషన్ అయితే మాత్రము అంటే అంత ఇంటెన్స్ సీన్‌లో గూడా అంత ఒక చెల్లి ఎమోషన్ ఎత్తుకొనొచ్చి, ఆ వేరియేషన్ అనేది మాత్రం చాలా బాగా చూపించారనమాట అక్కడ. నాకు అది భలే నచ్చింది యాక్చువల్‌గా. అంటే ఆ రోజుల్లోనే ఒక అబ్సల్యూట్ మొమెంట్ అనిపించిన సినిమా అయితే నాకది ఆ షాట్ యాక్చువల్లీ.